కుక్కకు బొక్క దొరికినట్లు కోతికి కొబ్బరి చుప్ప దొరికినట్లు అనేది ఈ పర్టికులర్ సందర్భంలో మీడియాకు సరిగ్గా సరిపోయేటువంటి నానుడి. ఒక అత్యాచారం జరిగిందని ఒక అమ్మాయి వచ్చి ఒక అతని మీద కేసు పెడితే ఆ విక్టిమ్ యొక్క వివరాలు బయటికి చెప్పొద్దనేది భారత శిక్షా స్మృతి చాలా స్పష్టంగా చెప్తుంది. సెక్షన్ 228A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ చాలా స్పష్టంగా సెక్షువల్ హరాస్మెంట్కు లేదా సెక్షువల్ అసాల్ట్కు గురైనటువంటి అమ్మాయి వివరాలు బయటికి పెట్టొద్దనేది భారత శిక్షా స్మృతి చెప్తుంది. ఈ సందర్భంలో ఆ కేసులో పోక్సో యాక్ట్ కూడా పెట్టారు. పోక్సో యాక్ట్ ఏంటంటే మేజర్ కాని అమ్మాయిల మీద చేసే సెక్షువల్ అసాల్ట్ కనుక జరిగినట్లయితే దాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు వచ్చినటువంటి చట్టం. ఈ పోక్సో చట్టం ఏం చెప్తుందంటే విక్టిమ్ యొక్క పేరు బయటికి పెట్టడానికి కూడా కోర్టు అనుమతి కావాలి అని చెప్తుంది. కానీ మీడియా అనేది అత్యంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, కనీసం సిగ్గు బాధ్యత అనేటువంటిది ఏదీ లేకుండా ఇవాళ ఈ విక్టిమ్ యొక్క వీడియోలు పెట్టి, ముఖ్యంగా యూట్యూబ్ మీడియా, యూట్యూబ్ అంటే ఒక మీడియా తనను తాను 4th ఎస్టేట్గా ప్రకటించుకుంది. 4th ఎస్టేట్గా తనను ప్రకటించుకోవడం కంటే చరిత్రలోకి పోతే ఒక ఆంగ్ల రచయిత ఎవరో మీడియాను 4th ఎస్టేట్గా ఒక వాక్యంలో రాస్తే ఎట్లయితే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి ఒక పుస్తకంలో ఒక ఆయన రాసిండు కనుక అంటున్నాము, మీడియాను కూడా 4th ఎస్టేట్ అని ఒక రచయిత రాస్తే మీడియా తనను 4th ఎస్టేట్గా ప్రకటించుకుంది. మరి 4th ఎస్టేట్గా ప్రకటించుకున్నటువంటి మీడియా, లేదు తనను తాను సమాజానికి ప్రతినిధిగా చెప్పుకునేటువంటి మీడియా, తన కాలు మీద ఈ సమాజం నిలబడుతుంది, తన కాలే గనక లేనట్లయితే ఈ సమాజం, ఈ వ్యవస్థ కూలిపోతుందని చెప్పుకునేటువంటి మీడియా కొంత బాధ్యతని, సమాజం పట్ల బాధ్యతని కలిగి ఉండాలి. అది ఏనాడు ఇటీవల కాలంలో మీడియా కనిపిస్తున్నట్టుగా లేదు. అది పత్రికగా ఉన్నప్పుడు కానీ, అంటే ప్రిన్సెస్ డయానాను వెంటాడి చంపినప్పుడు కానీ, ఇవాల్టి ఈ జానీ మాస్టర్ సందర్భంలో కానీ చాలా దారుణంగా మీడియా వ్యవహరిస్తూ వస్తున్నది. నిజంగా ఇటువంటి కేసుల్లో ప్రభుత్వాలు వాటికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ ఏజెన్సీలు వాటికి చిత్తశుద్ధి ఉంటే, ఈ కేసులను ప్రాసిక్యూట్ చేస్తున్నటువంటి విచారణ చేస్తున్నటువంటి విచారణ సంస్థలకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ మీడియా హౌజెస్ అన్నిటినీ తక్షణమే బంద్ చేయాలి. ఏ మీడియా హౌజెస్ అయితే ఆ విక్టిమ్ యొక్క ఫోటోలని, వీడియోలను పెట్టి చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ద కన్సెంట్ అని ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ ఇంకొక రచయితతో కలిసి ఒక పుస్తకం రాశాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ద కన్సెంట్ మీడియా ఎట్లా చేస్తుంది అనేది. మనం ప్రణయ్ హత్య కేసులో ఆ విషయాన్ని చూసాం. అంటే అమృత ఆ రోజు విక్టిమ్గా ఉన్నప్పుడు మీడియా ఏం చేసింది అంటే అమృతాన్ని కార్నర్ చేస్తూ, నీకు తండ్రి అంటే ప్రేమ లేదా, నువ్వు తండ్రిని వదిలేసి ఎట్లా వస్తావు, ఒక కులంగాని వాడిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని ఎట్లయితే కార్నర్ చేసిందో, ఇవాళ ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఈ యూట్యూబ్ మీడియా, కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఈ అమ్మాయి ఎప్పుడో వేసినటువంటి ట్వీట్స్ని తీసుకొచ్చి, ముఖ్యంగా సెక్సువల్ అఫెన్సెస్ కేసెస్ విషయంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పున్నది. క్రిమినల్ అఫెన్సెస్ కేసు విషయంలో చెప్పున్నది. ఒక నేరం జరిగిన వెంటనే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ లైంగిక దాడులు జరిగినప్పుడు ఆ లైంగిక దాడికి గురైనటువంటి విక్టిమ్కి తక్షణమే తనను తాను నిభాయించుకొని వచ్చి కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కొంత సమయం తర్వాత లేదా సొసైటీల నుండి ఒక సపోర్ట్ దొరికినప్పుడు, కుటుంబం నుండో దగ్గర వ్యక్తుల నుండో సపోర్ట్ దొరికినప్పుడు మాత్రమే వచ్చి కేసు పెట్టగలుగుతారు. అట్లా బయటకు వచ్చినటువంటి ఘటనల్ని మనం మీటూ మూమెంట్లో చూసాం. ఇటీవల కోలీవుడ్లో వచ్చినటువంటి మలయాళ సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి ఆ కమిషన్ రిపోర్ట్ తర్వాత వరుసగా బయటకు వస్తున్నటువంటి కథనాలను చూసాం. ఇన్ని కథనాలు, ఇన్ని ఘటనలు, ఇన్ని వందలాది సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ఇంకా విక్టిమ్ని బ్లేమ్ చేసేటువంటి లేదా ఆ అక్యూజ్డ్కి, ఆ దాడికి పాల్పడినటువంటి మనుషుల్ని కాపాడేటువంటి నరేటివ్స్ని ప్రమోట్ చేస్తున్న మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. భారత శిక్షా స్మృతిని, పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ మీడియా సంస్థల్ని పూర్తిగా యూట్యూబ్ నుండి తొలగించడంతో పాటు ఆ యూట్యూబ్ సంస్థల నిర్వాహకుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే ఇటువంటి సెక్సువల్ అఫెన్సెస్ జరిగినప్పుడు బయటకు వచ్చేటువంటి విక్టిమ్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకరు వచ్చారంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వస్తారు. అంటే వీళ్ళు ఇంత మాట్లాడుతున్న వాళ్ళు రేపు ఇదే వీళ్ళ ఇళ్లలో జరిగితే, వీళ్ళ దగ్గర వాళ్ళకి జరిగితే ఇదే వాదన చేస్తారంటే వీళ్ళు ఖచ్చితంగా చేయరు.
కానీ బయట మనుషుల దగ్గరికి వచ్చేసరికి, ఒక సెలబ్రిటీల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు తప్పు చేసుండరేమో అనేటువంటి అనుమానాలు ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో చాలా సీరియస్గా జరుగుతుందనేది తెలిసిందే కదా. మన తెలుగు సమాజంలో, తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి అనేటువంటి ఒక వర్ధమాన నటి బయటకు వచ్చి తను అర్ధనగ్నంగా ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేసేటువంటి స్థితిని కల్పించింది ఇదే తెలుగు సినిమా పరిశ్రమ కదా. ఇవాళ పేర్లు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఈ విషయాలు ఏవి సినిమా పరిశ్రమకు కానీ, సినిమా పరిశ్రమకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు తెలియని విషయాలు కాదు, ముఖ్యంగా మీడియాకు తెలియని విషయాలు కాదు. నిజాన్ని నిగ్గు తెల్చామని వచ్చేవాళ్ళు ఇంకొకరు మీడియా హౌజెస్లో కూడా ఇవి సర్వసాధారణం కనుక ఎప్పుడైతే వీళ్ళు సినిమాల మీద మాట్లాడడం మొదలు పెడతారో, సినిమా మనుషులు మీడియా మీద మాట్లాడతారని అనుకుంటారా ఇంకోటా తెలియదు. కానీ వీళ్ళు ఈ ఒక రాకెట్ చాలా సీరియస్గా, ఒక సెక్సువల్ అఫెన్సెస్ రాకెట్ ఇవాళ తెలుగు పరిశ్రమలో, తెలుగు సినీ పరిశ్రమలో చాలా బలంగా నడుస్తున్నది. దాని గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి పైన చాలా పెయిడ్ ట్రోలింగ్ కూడా నడుస్తున్నది. దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో వాక్ స్వేచ్ఛ ఏదైతే భారత రాజ్యాంగం ప్రజలకు హామీ పడిందో దాని ప్రకారం ఎవరైనా వాళ్ళ భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ ప్రతిదానికి భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా నిర్ణీత పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను దాటి ఇవాళ ఈ కేసు సందర్భంలో ఆ విక్టిమ్ను ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా ఆమె ఆ సదరు అక్యూజ్డ్తో ఉన్నటువంటి డ్యాన్స్ చేసినటువంటి వీడియోలను కానీ, తను పాతగా చేసినటువంటి ట్వీట్స్ని కానీ ఇవాళ సొసైటీలో అతడు శుద్ధపూస అని చెప్పడం కోసం ఒక హిడెన్ ఎజెండా ఏదైతే ఉన్నదో దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.